హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి వేడుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసేస్తున్నానండి. ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి అంతా హడావిడిగా మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అనే చెప్పొచ్చండి. ఎందుకంటే ఉదయం పూట మా ఇంట్లో ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. అలాగే సంవత్సరం పాటు నిల్వ ఉండేటట్టు ప్రతిదీ ఏదైనా కూడా ఎండాకాలమే పెట్టుకుంటాం కదండి. ఒక కారం పొడి అయితేనేమి, మామిడికాయ పచ్చడి అయితేనేమి, వడియాలు అయితేనేమి, ఊరమిరపకాయలు అయితేనేమి, ఏదైనా కూడా ఎండాకాలంలోనే చేసుకుంటాం. ధాన్యాలు కూడా అన్ని ఎండాకాలమే తెచ్చుకుంటాం. సో ఇలా నిల్వ చేసుకునేటివన్నీ సంవత్సరం పాటు మనం వాడుకుంటూ ఉంటాం కదా. సో ఈరోజు మల్లెపువ్వు లాంటి వడియాలు ఎలా పెట్టుకోవాలి, అలాగే అమ్మ నాన్న వచ్చారు కాబట్టి మా ఇంట్లో మేమంతా హ్యాపీగా ఉన్నాము. అలాగే ఈరోజు హనుమాన్ జయంతి కాబట్టి గుడికి వెళ్ళానండి. ఇంకా వస్తూ నేను ఏవేవి తెచ్చుకున్నాను అనేది ఇవాళ వీడియోలో షేర్ చేస్తూ ఉన్నాను. సో ఫస్ట్ అయితే మామూలుగా వడియాలు పెట్టుకోవాలి. అందులో ఇప్పుడు గాలి స్టార్ట్ అవుతుంది కదండి. అదే ఏంటంటే బాగా ఎండగా ఉన్నప్పుడే పెట్టుకోవాలి. మాకు నంద్యాలలో ఇక్కడ బొగ్గుది వస్తుందండి, కొంచెం డస్ట్ అనమాట. సరే ఇంకా పెట్టేస్తే అయిపోతుంది. లాస్ట్ ఇయర్వి కొన్ని మిగిలాయండి అని చెప్పేసి నైటు ఒక పడి కొత్త బియ్యంని ఇలాగ 2-3 సార్లు బాగా కడిగి ఈ విధంగా ఓవర్ నైట్ అంతా నానబెట్టుకున్నానండి. ఇంకా ఉదయం మనం ఎప్పుడైనా వడియాలు పెట్టుకోవాలన్నా కొంచెం ఎర్లీ మార్నింగ్ లేస్తే పని తొందరగా అవుతుందండి. ఈరోజు కొంచెం లేట్గా లేచాను. అందులో ఈరోజు హనుమాన్ జయంతి కదండి. సరే ఎలాగో అలాగా పని చేస్తూ ఉంటే సాగిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా ఈ విధంగా హడావిడిగా చేసుకున్నానండి ఈరోజు. నాకు అనిపించింది, అమ్మో ఎండాకాలం లేటుగా లేస్తే చుక్కలే మనకు కనపడేది అట్లాగా అనిపించిందండి. ఎందుకంటే మాకు వంటగదిలోకి డైరెక్ట్గా ఎండ వస్తుంది కాబట్టి అస్సలు మనం పని చేయలేమన్నమాట. ఇంకా అత్తయ్య దేవుడికి నీళ్లు నేనే పోస్తానులే, మిగతా కార్యక్రమం నువ్వు చూడు, మొత్తం నాకు కలిపెట్టి నేను పైకి వెళ్ళిపోతాను అని అంటూ ఉంది. సరే అత్తయ్య ఇంకా మీ పని మీరు చేసుకోండి, నా పని నేను చేసుకుంటానని చెప్పేసి స్టవ్ మీద పాలు కాఫీకి అయితే పెట్టేశానండి. మనం ఉదయం కంపల్సరిగా ఈ పనులు చేసుకొని ఏ పని మొదలు పెట్టలేము కదా. ఇంకా అయితే అత్తయ్య కాఫీ అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా ఆ తర్వాత పాలు తోడు పెట్టేసుకున్నాను. ఇంకా మనం వడియాలకి మామూలుగా పెద్దది సర్వ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఒక పడి సర్వది తీసుకున్నానండి. మనకు మామూలుగా పడి బియ్యం అంటే కొలత వచ్చేసి ఏదైనా కూడా గిన్నె కానీ కప్పు కానీ 1 కప్పు బియ్యం తీసుకుంటే 5 కప్పుల నీళ్లు తీసుకోవాలన్నమాట. సో నేనైతే ఇప్పుడు ఈ గిన్నె నిండా బియ్యం తీసుకున్నాను కాబట్టి ఒక 4.5 నీళ్ళు అయితే పోస్తూ ఉన్నానండి. ఎందుకంటే ఒక హాఫ్ భాగం నీళ్లు వచ్చేసి మనం మిక్సీలోకి పట్టుకోవడానికి తీసుకోవాలి కాబట్టి అలాగా 4.5 అయితే పోసేసుకుంటాను. ఇంకా తగినంత ఉప్పు కూడా వేసేసానండి. మనం ఎప్పుడైనా కూడా వడియాలకు ఉప్పు ఎక్కువగా వేసుకుంటే తినేటప్పుడు ఉప్పు కాసంగా కనబడతాయి కాబట్టి తగినంత చూసి వేసుకోవాలి. ఇంకా ఇప్పుడు బాగా నానినటువంటి బియ్యంని ఇలాగ ఒక మిక్సీ గిన్నెలో వేసేసుకొని ఫస్ట్ మనం మిక్సీ ఆడించినప్పుడు కొంచెం నీళ్లు వేసుకొని మిక్సీ ఆడించిన తర్వాత మళ్ళీ కొంచెం ఎక్కువ వేసేసుకొని అలాగా ఆడించుకోవాలి. అప్పుడు మెత్తగా అవుతుందండి. లేకుంటే కొన్ని మిక్సీ గిన్నెలో ఏంటంటే కింద లీకేజ్ ఉంటే కనుక కాడుతూ ఉంటుంది కదా. ఇంకా మా మరిదికి ఈ వేడి వల్ల బాగా దగ్గులేసిందండి. ఎప్పుడు తిరునాళ్ళకి అవుతుంది అని చెప్పేసి మిరియాల పొడిని ఈ విధంగా దంచించుకుంటాడు. ఇంకా ఆ తర్వాత స్పూన్లు పెట్టుకొని తనే తిరునాళ్ళకి పెట్టేసుకుంటాడండి. ఇంకా అలా పెట్టుకున్న తర్వాత చాలామంది కారం తినాలి కాబట్టి కొంచెం ఎల్లిపాయ పొడి రొట్టె అలాగా తింటారనమాట. ఇంకా ఆ తర్వాత నేనైతే మిక్సీ ఇలాగా ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా ఇలాగ లూజ్గా ఉండేటట్లు మనము మిక్సీ పట్టుకొని కావాల్సి ఉంటే మళ్ళీ కొంచెం నీళ్ళైనా పోసుకోవచ్చండి. సో ఇలాగ పోసేసిన తర్వాత మనకి ఎసురు కాగడానికి టైం పడుతుంది కదా అని చెప్పేసి అత్తయ్యకి చిక్కుడుకాయ ఒలిసి ఇవ్వమన్నాను అనమాట. ఇంకా మా వారిని మాత్రము మల్లెపూలు తీసుకొని రమ్మన్నానండి. ఆంజనేయ స్వామికి దండ వేద్దాము, ఎటు ఈయన సాయంత్రము గుడికి వెళ్తానన్నారనమాట. నాకు వీలైతే పోదాము, లేకుంటే లేదు, ఆంజనేయ స్వామి దయ అని అట్లాగా అనుకున్నాను. ఇంకా అత్తయ్య మాత్రం మొత్తం చిక్కుడుకాయలన్నింటినీ ఇలాగ ఒలుస్తూ ఉంది. సో ఉదయం పూట నాకు మాత్రం అత్తయ్య సగం హెల్ప్ చేస్తుందండి. పప్పు ఎనిపియడం కానీ, కూరగాయలు వలిసేయడం కానీ, ఎల్లిపాయలు వలిసేయడం కానీ, మా వారు కానీ అత్తయ్య కానీ ప్రతి ఒక్కరండి మా ఇంట్లో. మా మరిది గారు ఏదైనా టక్కున ఇది కావాలి అంటే ఫ్రెష్గా నాకు కొత్తిమీర కావాలి అంటే అలాగ తెచ్చి ఇస్తూ ఉంటారనమాట. అయితే పుదీనా తెచ్చారండి. ఈ నడుమ ఏంటంటే నాకు మొహం అంతా వడలిపోతూ ఉందన్నమాట. నీళ్ళు దప్పిగా అవుతున్నాయి, అలాగే కళ్ళ కింద నలుపులు ఎక్కువ అవుతున్నాయి, పెదుర్లు ఎండగాలిపోతున్నాయి అని చెప్పేసి గ్రీన్ జ్యూస్ తాగుదామని చెప్పి పుదీనా తెప్పించుకున్నానండి. ఇంకా ఇప్పుడైతే ఎసురు కాగొచ్చిందనమాట. సో ఎండ చూడండి ఇంద్రధనుసు పడుతుంది. అట్లా కనపడితే బాగా హ్యాపీగా ఉంటుంది కదా. నాకైతే భలే ఇష్టం అండి. వీడియో తీసేటప్పుడు అలాగే ఇంద్రధనుసు కనపడితే ఇంకా తీయాలి అట్లాగా అనిపిస్తుంది. ఇంకా ఎసురు బాగా కాగేటప్పుడు మనం సిమ్లో పెట్టేసుకొని ఇలాగ పోస్తూ కలపాలండి.
కొంచెం మనం లేట్ చేసినా కూడా కొంచెం గడ్డల్లాగా అలాగా వస్తుందన్నమాట. మామూలుగా అయితే ఎప్పుడు మా వారు పోస్తారు, తర్వాత నేను ఇలాగా కలియబెట్టేదాన్ని. ఈసారి మాత్రం నేను ఒక్కదాన్నే పోసుకుంటూ నేనే కలియబెట్టానమాట. చూసారా, ఇలాగ బాగా సన్నగా సిమ్లో పెట్టుకొని ఉడకనిచ్చుకోవాలండి. పోసిన పాటనే గట్టిగా అవుతుంది, కానీ మనం కలబెడుతూ ఉంటే కింద సన్నటి సెగ మీద బాగా మగ్గాలండి. అప్పుడే మనకి ఏంటంటే వడియాలు అనేది బొరుగుగా వస్తాయి. కొంతమంది ఎలిగారం అనే ఏదో అది వేసుకుంటారనమాట. నేనైతే ఎప్పుడు వేయనండి. ఇంకా ఒక గిన్నెలో నీళ్లు పెట్టేసుకొని చేతికి తడి తీసుకొని తెడ్డుదంతా గంజి అంతా తీసేసానండి. ఈ తెడ్డు కూడా మా పెద్ద బావ వాళ్ళ కూతురు వాళ్ళు ఇచ్చారనమాట. అసలు అది చూసినప్పుడల్లా ప్రతి సంవత్సరం నేను గుర్తు చేసుకుంటానండి. ఒక్కొక్కసారి చిన్న ఐటమే కదా అని అనుకుంటాం, కానీ ఆ వస్తువు ఎన్నిసార్లు ఉపయోగపడుతుంది, ఎన్నిసార్లు గుర్తు చేసుకుంటాం కదా. ఇంకా ఇప్పుడైతే ఒక తాంబానంలో వేసేసాను. మనం పెట్టే విధానం గవ్వలు ఇట్లాగా బొటన వేలు తనేసి ఇట్లాగా పెట్టుకున్నామనుకో, అది ఎండినప్పుడు పువ్వులాగా విచ్చుకుంటుందండి. సరే, అది చల్లారే లోపల మా వారికి క్యారియర్ కట్టాలి కదండి. కాబట్టి నేనైతే చిక్కుడుగాయలని ఈ విధంగా నీట్గా కడిగి ఒక రంధ్రాలు ఉన్నటువంటి ప్లేట్లో పెట్టేసి ఒక బౌల్లో నీళ్లు పెట్టి ఇలాగ ఉడికించుకుంటున్నానండి. అప్పట్లో అయితే మామూలుగా కొంచెం ఉప్పు వేసి చిక్కుడుగాయలని కానీ మట్టికాయలని కానీ ఉడకబెట్టేదాన్ని. సో వాటిలో ఉన్న విటమిన్స్ అన్నీ పోతున్నాయని చెప్పేసి ఈ విధంగా ఉడకబెట్టుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు మా వారు పైకి తీసుకెళ్లారనమాట. నేను ఈ విధంగా అన్నీ అంటే సర్వలో కొంచెం గంజి ఉండింది కదండి, దానితో పాటుగా ఒక గిన్నెలో నీళ్లు పెట్టడానికి వీలుగా ఉండేటట్టు కొంచెం బౌలు వెడల్పుగా ఉండేది తీసుకుంటే చేతి ఇట్లాగా అనేసి ఇట్లాగా పెట్టొచ్చు అని చెప్పేసి ఇట్లాగా తీసుకొని వెళ్ళాను. ఇంకా అత్తయ్యకి అయితే అన్నీ రెడీగా పెట్టేశానండి. బాగా ఉడకబెట్టావు, బాగుంది అని అంటూ ఉంది. అసలు పెట్టినంత సేపు కూడా అత్తయ్య నవ్వుకుంటూ హ్యాపీగా పెట్టేస్తారండి. అంటే అత్తయ్యకి వడియాలు ఇష్టం, ప్లస్ పెట్టడం కూడా ఓపిక. మనకు సంవత్సరం పన్నా పెట్టుకుంటే ఇప్పుడు ఒక 2-3 సార్లు పెట్టుకుంటే చాలండి, మాకు అంతకన్నా అవసరం లేదనమాట. సో నేనైతే ఇట్లాగా వరుసగా పెట్టత్తా అని చెప్తూ ఉన్నాను. ఏం కాదులే, ఎండితే ఏమవుతుంది, నువ్వేం వరుసగా పెట్టాల్సిన అవసరం లేదు, నాకు వచ్చినట్టుగా నేను పెట్టుకుంటాను అంటూ ఉంది. సరే అత్తయ్య నువ్వు పెట్టుకోండి, నేను కింద క్యారియర్ కట్టాలి కదా అని చెప్పేసి ఒక 3 మందారం పూలు విచ్చితే తీసుకొని కిందికి వచ్చేసానండి. వచ్చేసేసరికి బాగా ఉడికిపోయినాయి చిక్కుడుకాయలు. ఇంకా ఆ తర్వాత ఒక బాండీలో తగినంత ఆయిల్ వేసేసాను. ఫస్ట్ ఉప్మా చేయాలండి. ఇట్లాగా ఏదైనా వడియాల పని పెట్టుకున్నాను అంటే బొంబాయి రవ్వన్న, బియ్యపు రవ్వన్న, గోధుమ రవ్వన్న ఉప్మా చేస్తూ ఉంటానండి. ఎక్కడైనా పెళ్ళిళ్ళకి వెళ్ళినా కూడా నేను ఎక్కువ శాతం ఉప్మానే చేస్తాను. మా ఫ్యామిలీ టోటల్గా ఉప్మా బ్యాచేనండి. మిగిలితే అసలు ఉప్మా మళ్ళీ తింటూ ఉంటారనమాట. అయితే కరెక్ట్గా పోపు వేద్దామని అనుకునే టైంలో గ్యాస్ అయిపోయిందండి. సో ఇంకా చూడాలి నా హడావిడి. అందులో అన్నం కూడా మధ్యలో ఉడకడం ఆగిపోయిందండి. సరే ఇప్పుడే అంటే చాలా లేట్ అయింది కదా, ఈయనేమో తొందరగా వెళ్ళాలి అంటున్నారు, ఈ టైంలోనే అంబంలో కుంభం అన్నట్టు గ్యాస్ అయిపోవడం అంతా హడావిడిగా అయిపోయిందండి. సరే అని చెప్పేసి మా వారు నేను ఇద్దరం పట్టుకొని వచ్చామన్నమాట. మనం ఎప్పుడైనా రెగ్యులేటర్ పెట్టేటప్పుడు మనం బర్నర్లన్నీ ఆఫ్ చేసుకోవాలండి. ఆన్ చేసుకున్న తర్వాత మనకు కొంచెం చెవు పెట్టి అక్కడ వినాలన్నమాట, లేకుంటే గుయ్యని సౌండ్ అంతే ఉష్ అని అట్లా వస్తూ ఉంటుంది కదా, చూసుకొని ఆన్ చేసుకోవాలన్నమాట. ఇంక ఇప్పుడు ఆయిల్ కాగింది, అలాగే అన్నం కూడా మగ్గుతూ ఉంది. ఇంకా మనకు ఉప్మాలో ఏమేమి వేస్తామండి, పోపు గింజలు వేస్తాము. మంచిగా వేగిన తర్వాత ఉల్లిగడ్డలు, పచ్చిమిరకాయలు, టమాటో పండ్లు, క్యారెట్, మన దగ్గర ఉంటే జీడిపప్పు, బఠానీలు ఏవైనా వేసుకోవచ్చండి, మన ఇష్టం అనమాట. సో నేను ఈరోజు బొంబాయి రవ్వ ఉప్మా చేస్తూ ఉన్నాను. ఇంకా అన్నం కూడా తీసుకొని టేబుల్ మీద పెట్టేశాను, ఫ్యాన్ వేసానండి. కొంచెం చల్లారితే క్యారియర్ కట్టొచ్చు అని చెప్పి. ఇంకా ఆ తర్వాత చిక్కుడుకాయ కర్రీ చేసుకోవాలి కదా, ఆ బాండీలో కూడా కాస్త ఆయిల్ వేసేసాను. ఇంకా ఆ తర్వాత మనకు ఎసురు మామూలుగా ఏ గిన్నెతో అయితే రవ్వను కొలుసుకుంటామో ఆ గిన్నెతోనే ఎసురు పోసుకుంటాం కాబట్టి రవ్వని ఒక ప్లేట్లో పోసేసుకొని ఇంకా ఆ తర్వాత వాటిలోకి అయితే ఎసురు పోసేసానండి. 1కి 3 లెక్క పోసుకుంటాను బొంబాయి రవ్వ. ఇంకా చిక్కుడుకాయలకి మాత్రము ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనము ఆనియన్స్ వేసేసుకొని వేయించుకున్న తర్వాత చిక్కుడుకాయలు కూడా వేసేసి ఆ తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసేసి ఇలాగ బాగా కలియబెట్టుకుంటానండి. ఏ దానికైనా కూడా పోపు వేగంతొలికే మనం ఏవి వేసినా కూడా టేస్ట్ అనిపించదు. సో మనము పోపు బాగా వేగిన తర్వాత ఇలాగ అన్నీ వేసేసి ఏ కర్రీ చేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుందండి. ఇంకా ఇప్పుడు ఎసురు బాగా పొర్లేటప్పుడు మనము వాటిలోకి ఇంత కాసింత ఉప్పు, కొత్తిమీర వేసేసి బొంబాయి రవ్వ పోస్తూ కలుపుతూ ఉంటే ఉప్మా రెడీ అయిపోతుందండి. ఇంకా ఆ తర్వాత చిక్కుడుకాయ కూర అయితే మగ్గుతూ ఉంది. ఇంకా మా వారికి చెప్తూ ఉన్నాను, ఉప్మా రెడీ అయింది, ఫస్ట్ నువ్వు తిందురా, ఆ తర్వాత నేను క్యారియర్ కడతాను అని చెప్తూ ఉన్నాను. అసలు ఆ క్షణం ఏంటంటే మనిషి ఒక పిచ్చి కుక్కలకి అటు ఇటు తిరిగినట్టే అనిపిస్తుందండి. నేను
కానీ అంత తొందరలో అయినా కూడా పని ఒక పద్ధతిగా ఫాస్ట్గా చేసేసుకుంటానమాట. ఇంక ఇప్పుడు చిక్కుడుకాయ బాగా మగ్గిన తర్వాత కొబ్బరి, మసాలా పొడి, ఎల్లిపాయ దంచినది అందులోనే వేసేసి కొంచెం కొత్తిమీర వేసేసి జస్ట్ అలాగా కలియబెడితే ఈ కర్రీ మనకు అన్నంలోకి బాగుంటుంది, రోటీలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది అని చెప్పేసి ఇలాగా చేసేసాను. చూడండి ఎంతమందికి ఇష్టం కదా చిక్కుడుకాయ కర్రీ. ఇంకా ఆ తర్వాత అయితే చిక్కుడుకాయ కర్రీ చేసినంతసేపు మా అత్తయ్య నూగులు బెల్లం వేయలేదని ఒకటే మాట అంటూనే ఉందండి. అత్తయ్యకి నూగులు బెల్లం వేయటం ఇష్టం అనమాట. ఇంకా ఆ తర్వాత గ్రీన్ జ్యూస్ చేసుకుందాము అని చెప్పేసి దోసకాయలు, కొంచెం అల్లము, పుదీనా, ఇంకా వాటితో పాటుగా కొంచెం నిమ్మరసము, నీళ్లు వేసేసి ఇలాగ మిక్సీ పట్టేశాను. ఇంకా ఇప్పుడు ఒక గాజు గ్లాసులో తీసుకొని అందులో సబ్జా గింజలు, నానబెట్టుకున్నటువంటి సబ్జా గింజలు, కొంచెం తేనె వేసేసి మిక్సీ పట్టుకున్నటువంటి మిశ్రమం అందులోనే వేసి తాగుతూ ఉన్నాను. దీనివల్ల మనకేంటంటే గాన ఏదైనా కూడా మనకు మోషన్ ప్రాబ్లం ఉన్న, రోగ నిరోధక శక్తిని పెంచడం అయితేనేమి, బరువు తగ్గించడం అయితేనేమి, ఈ ఎండాకాలంలో చర్మం వడిలిపోతూ ఉంటుంది కదండి, అలా కాకుండా చర్మం కాంతివంతంగా మారడానికి కూడా గ్రీన్ జ్యూస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ఆ తర్వాత పూజ చేసుకున్నానండి. అంతవరకు అసలు నేను మధ్య మధ్యలో నీళ్ళు తాగుతూనే ఉన్నాను తప్ప కాఫీ కానీ ఏది తాగలేదు. హనుమాన్ జయంతి కదా అని చెప్పేసి నేను ఇలాగా ధూపం అయితే వేసేసాను. అందులో మంగళవారం కదండి. ఇంకా ఫస్ట్ నాకు ఇష్టమైనది ఏంటంటే అత్తయ్య పైనుంచి వడియాల పిండి నా కోసం అని చెప్పి కిందికి కొంచెం తీసుకొని వచ్చిందండి. మామూలుగా అయితే వడియాల పిండి ఉడకబెట్టగానే కొంచెం వేడివేడి దాంట్లో చక్కెర వేసుకొని, నెయ్యి వేసుకొని తినేదాన్ని. ఈరోజు ఈ హడావిల్లో మర్చిపోయానమాట. పాపం అత్తయ్య నా కోసం కొంచెం తీసుకొని వచ్చారు. ఇంకా అత్తయ్య కూడా అంటే ఎండలో పెట్టేసి వచ్చారు కదా అని చెప్పేసి కలకండ నీళ్ళైనా ఇద్దాము, ఈ జ్యూసులు తాగదండి, గ్రీన్ జ్యూస్ ఇట్లాంటివన్నీ తాగదనమాట. సరే అని చెప్పేసి కలకండ నీళ్ళు నానబెట్టేశాను అనమాట. ఇంకా ఇప్పుడైతే మధ్యాహ్నానికి పప్పు కొంచెం ఉండింది, సరే చిక్కుడుకాయ కూర ఉండింది, నింపుడుకాయ చేసుకుందాము. ఈ పచ్చిమిరపకాయలు లావుటివి చాలా బాగుంటాయండి, బెంగళూరు మిరపకాయలతో చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఇలాగా ఒక కప్పు నిండా పల్లీలు వేయించుకున్నాను. ఆ తర్వాత 1/2 కప్పు నువ్వులు చిటపట అనేంత వరకు వేయించుకొని ఇలాగ వేసేస్తూ ఉన్నాను. ఇంకా వాటిలోకి ఇంకేం కావాలి మనకు, ఒక 1/2 కప్పు శనగపిండి అండి. కొంచెం మనం స్టవ్ ఆఫ్ చేసి కొంచెం పెన్నం వెచ్చగా ఉండగానే జస్ట్ అట్లాగా అనేసి అది చల్లారే లోపల మనం ఒక మిక్సీ గిన్నెని తీసుకొని అందులో పల్లీలు, నువ్వులు, అలాగే వేయించుకున్నటువంటి శనగపిండి వేసేసి ఇంకా వాటితో పాటుగా తగినంత ఉప్పు, అలాగే కారము, వాటితో పాటుగా కొంచెం పసుపు, అలాగే జీలకర్ర. నేనైతే జీలకర్ర ఫ్లేవర్ ఎక్కువ రావాలి అని చెప్పేసి కొంచెం ఎక్కువగానే వేసేసి ఈ విధంగా మిక్సీ పట్టానండి. ఇది కొంచెం బరకబరకగా ఉండేటట్లు ఇలాగ మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో ఇంకా ఈ పొడి మనకు అన్నంలోకైనా బాగుంటుంది, లేదు అంటే కానీ ఇన్స్టెంట్గా మనం ఇలా కొట్టి పెట్టుకున్నాం అనుకో, జస్ట్ కొంచెం పెరుగు వేసేసుకుని అలాగా దోశలోకైనా కూడా చట్నీ సూపర్గా ఉంటుందండి. ఇంకా నేను ఇప్పుడు ఇందులో ఏం చేస్తూ ఉన్నానంటే నిమ్మకాయ రసం ఇలాగ పిండేసి ఇలాగ బాగా కలుపుకోవాలండి. చేస్తే ముద్దలాగా వచ్చేటట్టు అలాగా కలుపుకోవాలన్నమాట. ఇంకా నోట్లో వేసుకొని చూశాను టేస్ట్ ఎలా ఉంది అని, సూపర్గా ఉందండి. అన్నంలోకి మాత్రం చాలా బాగుంటుంది ఎర్రపప్పు చేసుకొని అది వేసుకుంటే. ఇంకా ఇప్పుడైతే పచ్చిమిర్చిని మొత్తం అన్నింటినీ ఇలాగా ఆటు పెడుతూ ఉన్నాను. ఇంకా ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి మిశ్రమం ఇలాగా పెట్టేస్తూ ఉన్నానండి. కొంతమంది ఏంటంటే ఇవి మొత్తం పొడి అంతా విడిపోకుండా ఉండడానికి దారం అలాగా చుడతారు. సో నేనైతే జస్ట్ ఇలాగా పెట్టేస్తానండి. ఇంకా తగినంత ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇలాగా బెంగళూరు మిరపకాయలు, నింపుడు మిరపకాయలు ఇలాగ అన్నీ ఒకదాని ఒక్కొక్కటి ఇట్లాగా పెట్టేస్తూ ఉంటాను. అందుకే దీనికి ఏంటంటే కొంచెం వెడల్పాటి పెన్నం తీసుకుంటే బాగుంటుందండి. ఇంకా మందం పెన్నాలు ఇనుప కడాయిలో ఉంటే అవి తీసుకున్నా కూడా బాగుంటుంది అనమాట. కానీ మనం నిమ్మరసం వేసాం కాబట్టి ఈ క్యాస్ట్ ఐరన్ వాటిలో పులుపు పదార్థాలు చేయకూడదు కదా అని చెప్పి స్టీల్ వాటిలో చేస్తూ ఉన్నాను. ఇంకా అది మధ్య లోపల అత్తయ్యకి కలకండవి ఇవి సన్నవి కదండి, తొందరగా కరిగిపోయింది. అందులో సబ్జా గింజలు వేసేసి ఇద్దాము అని చెప్పేసి అత్తయ్య దగ్గరికి అయితే వచ్చానండి. మెయిన్గా అత్తయ్యకి ఏంటంటే చాలా ఓర్పు సహనం ఉందండి. పెట్టాలి, ఇది చెయ్యాలి, ఇది అందరు తినాలి అన్న కాన్సెప్ట్ ఉంది కాబట్టి అలాగ పెట్టుకోవాలి అని చెప్తూ ఉంటుంది అనమాట. సో ఇంకా అత్తయ్య తాగేశారు, చాలా బాగుందని అన్నారు. ఇంకా ఆ తర్వాత నేను వచ్చి ఇలాగ కుదిస్తూ ఉన్నాను అనమాట. ఇంకా మిగతా బెంగళూరు మిరపకాయలు ఒక 4 అయితే ఉన్నాయండి, వాటికి తొడాలు లేవు అనమాట. సో ఒక బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా ఆ తర్వాత మిగిలినటువన్నీ ఒక బౌల్లో వేస్తూ ఉన్నాను. మొన్న వీడియోలో ఒకటి అడిగానండి, మీరందరూ కూడా ఇలాగ మిగిలినదంతా బౌల్లో తీసి పెడుతూ ఉంటారా అంటే ప్రతి ఒక్కరు నేను కూడా అంతేనండి విజయ్ గారు, తీసి పెడుతూనే ఉంటాము అని కామెంట్ చేశారనమాట. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి కామెంట్ చదువుతాను, కానీ నేను కంపల్సరిగా తెలుగులో రిప్లై ఇస్తాను కాబట్టి
కొంచెం లేట్గా ఇస్తూ ఉంటానండి, ఏమీ అనుకోవద్దు. ప్రతి ఒక్కరి కామెంట్ అయితే చదువుతాను హ్యాపీగా. అసలు ఉదయం లేవగానే ఎవరు ఏ కామెంట్ పెట్టారనేది చూస్తానండి. ఇప్పుడైతే బాగా మగ్గిపోయింది. చివరిలో ఆ కొంచెం కూడా పొడి వేసేసి కొంచెం నిమ్మకాయ రసం వేసేసి జస్ట్ మూత పెట్టేశానండి, అయిపోయింది. ఇంకా అంత లోపల అమ్మ నాన్న వాళ్ళు వచ్చారనమాట. నేను ఆల్రెడీ నాన్నకి చెప్పానండి, కారు పంపిస్తాను నాన్న రండి అంటే, లేదు మేము బస్సులోనే వస్తామని చెప్పేసి బస్సులో వచ్చారు. చాలా టైం పట్టిందండి. అంటే ఇప్పుడు ఉచిత బస్సులు అంటున్నారు కదా, ప్రతి చోట నిలబెట్టాల్సి వచ్చింది అని నాన్న చాలా యాసిరిక పడుతున్నాడండి. అసలు గంటన్నర టైం పట్టేది, 3 గంటలు టైం పడుతుంది బస్సులలో అని చెప్తూ ఉన్నారు. సరే నాన్న కాళ్ళు కడుక్కొని రండి భోంచేద్దురు అని చెప్పేస్తే, లేదు 12 కదా అయింది, మేము కాసేపు కూర్చుంటాము, ఇంటి దగ్గర రొట్టె బెండకాయ మా ఉమ్మక్క చేసినదండి తినేసి వచ్చారనమాట. అయితే అమ్మకి ఏం చేశానంటే నేను ఆ కలకండ నీళ్ళు ఇచ్చానమాట. నాన్న ఏమో మజ్జిగ అడిగారండి. సరే మజ్జిగ ఎంతసేపు చిలకొట్టాలి, అందులో కొంచెం నిమ్మరసం జీలకర్ర పొడి వేసిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నాన్నకు టవల్ ఇచ్చి మజ్జిగ అయితే తీసుకొని వచ్చానండి. ఇంకా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మల్లికార్జున సార్ వచ్చారనమాట. సార్ నీకు తీసుకురమ్మంటావు అంటే, లేదమ్మా ఇప్పుడే టీ తాగొచ్చానని చెప్పారు. చూడండి నింపుడు పచ్చిమిరపకాయ, ఈ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. అటు పెరుగన్నంలోకి అయితేనేమి, ఇటు చపాతీలోకి అయితేనేమి, సైడ్ డిష్గా పప్పన్నంలోకి అయితేనేమి చాలా అంటే చాలా బాగుంటుంది. మాకైతే ఎక్కువ కారం ఉండదు కాబట్టి పప్పన్నం ముద్ద నోట్లో పెట్టుకున్నాక ఇట్లా కసక్కని పచ్చిమిరపకాయ కొరికేస్తామండి, అంత బాగుంటుంది అనమాట. సరే ఇంకా అత్తయ్య పెట్టారు కదా బయట ఎండలో పెడదామని చెప్పేసి వచ్చేసాము, పెట్టేశానండి. చాలా చక్కగా బాగా పెట్టారనమాట. అయితే అమ్మ వస్తూ వస్తూ ఉత్త చేతులతో రాదండి, ఎప్పుడు ఏదో ఒకటి తీసుకొని వస్తుందన్నమాట. మా పెద్దమ్మ కూతురు ఉమ్మక్క అమ్మ ఇద్దరు కలిసి రవ్వ లడ్డు చేశారండి, చాలా బాగా చేశారనమాట. అసలు నెయ్యి కూడా అంటే మంచి స్మెల్ వస్తుంది, స్మూత్గా ఉందండి రవ్వ లడ్డు. మన ఛానల్లో కూడా చాలాసార్లు చూపించానండి. అయితే మన పుట్టింటోళ్ళు ఏది తెచ్చినా కూడా ఫస్ట్ మనం తినంది ఊరుకుంటాం కదా, ఎందుకో మన స్వతంత్ర హక్కు అన్నట్లుగా ఉంటాం కదండి. ఇంకా ఆ తర్వాత మధ్యాహ్నం అందరం కలిసి భోంచేసామన్నమాట. ఈ ఎండాకాలం ఎక్కువ శాతం మేమైతే పెరుగన్నము మామిడి పండు అట్లాగా ఎక్కువ తింటాము, పప్పన్నంలోకి పెట్టుకొని తింటాం అనమాట. మీరు కూడా అంతేనా? ఇంకా సాయంత్రము 4:30-5కే బాగా ఎండిపోయినాయండి. మనం ఇది కొంచెం తిరగదిప్పి నీళ్లు చల్లేసి ఇట్లాగా మొత్తం అంతా ఈ విధంగా వడియాలు తీసుకోవాలి. నాకెందుకో కొంచెం ఎండ తగిలినా కూడా మైగ్రేన్ వల్ల విపరీతంగా తలనొస్తుందండి. అందుకే వీడియోస్ కూడా కొంచెం లేట్గానే పోస్ట్ చేస్తూ ఉన్నానన్నమాట. ఇంకా అమ్మ వాళ్ళు వడియాలు మొత్తం అంతా తీసే లోపల సరే ఉప్పు కారం వేసేసి బొరుగులు చేసుకుందామని చెప్పేసి ఇలాగా ఫస్ట్ పల్లీలనైతే ఒక 60% వరకు వేయించుకున్న తర్వాత పుట్నాలు వేసేసి అంటే పప్పులు వేసేసి వేయించుకున్న తర్వాత మనకు పోపు గింజలండి, అందులో మినపగుండ్లు ఎక్కువగా ఉండేటట్టు చూసుకొని వేయించుకున్నాక కారం పొడి, పసుపు, ఉప్పు, కారం ఇలాగ వేసేసి బాగా వేగిన తర్వాత మనము చక్కగా చేసుకున్నటువంటి బొరుగులను అందులోనే వేసేసి సిమ్లో పెట్టుకొని వేయించుకున్నాక అది కరకరలాడే శబ్దం వచ్చినప్పుడు మాత్రమే స్టవ్ ఆఫ్ చేసి ఇందులోకి చాలామంది ముంత మసాలా అని చెప్పేసి ఆనియన్స్, పచ్చిమిర్చి, బూందీ ఇట్లాగా టమాటా అన్నీ కట్ చేసి వేసుకుంటూ ఉంటారు. సో మా ఇంట్లో అయితే ఎక్కువ శాతం ప్లెయిన్గానే వాటిలోకి కాంబినేషన్గా కాఫీ తాగుతూ ఉంటారండి. అవి కొంచెం నోట్లో వేసుకొని కాఫీ అలాగా తాగుతారనమాట. సో ఇంక ఇప్పుడైతే నేను మాత్రము ఆంజనేయ స్వామి గుడికి వెళ్దామని చెప్పేసి బయలుదేరానండి. ఈయన ఏమన్నారంటే ఆఫీసు పాణ్యంలో జాబ్ చేస్తారండి, ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి వెళ్దాములే అని చెప్పినారు. ఆయనకు లేట్ అయిందనమాట. సరే నేను మళ్ళీ వచ్చి అమ్మ వాళ్ళకు వంట చేయాలి కదా అని చెప్పేసి ఇంకా గుడికి అయితే వచ్చేసానండి. ఆల్రెడీ మున్ని సాయంత్రం కూడా వస్తుందండి, ఇద్దరం కలిసి కర్రీ ఒకవేళ నేను చేస్తే మున్ని చపాతీ తిక్కేయడం అలాగా చేస్తుందనమాట. సరే హనుమాన్ జయంతి రోజు చక్కగా స్వామివారిని దర్శనం చేసుకుందామని చెప్పేసి వచ్చేసాను. సో నిజంగా మనకు ఏదైనా ధైర్యపడిన ధైర్యం కోసమైతే ఆంజనేయ స్వామిని ఖచ్చితంగా తలుచుకుంటామండి. ఏదన్నా చెడ్డ కలవరింపులు వచ్చినా కూడా ఆంజనేయ స్వామిని తలుచుకుంటూ ఉంటాం కదా. నేనైతే ఎక్కువ శాతం అండి అసలు నాకు ఏదైనా వీక్నెస్ వచ్చిందనుకో, ఆంజనేయ స్వామి నాకు ధైర్యాన్ని ప్రసాదించు తండ్రి, నాకు ధైర్యాన్ని ప్రసాదించు తండ్రి అట్లాగా అనుకుంటానన్నమాట. ఇక్కడ నవనందులలో నాగనందీశ్వర స్వామి ఇక్కడే ఉన్నారనమాట. చాలా పవర్ఫుల్ గల దేవుడు అండి. బస్టాండ్ తర్వాత ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ వస్తుందన్నమాట. కొంచెం దూరం పోయిన తర్వాత జంబులా పరమేశ్వరి టెంపుల్ కొంచెం లోపలికి అయితే ఉందండి. ఇంకా ఆ తర్వాత మన సబ్స్క్రైబర్స్ కలిశారు, చక్కగా స్వామివారిని దర్శనం చేసుకున్నాము. ఈ గుడిలోనే రాఘవేంద్ర స్వామి, రాముల వారు, అలాగే అశ్వత్థనారాయణ చెట్టు అన్నీ ఉన్నాయన్నమాట. సో అన్ని దేవతలను మొక్కొని ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఉదయము ఈ వడియాలు మళ్ళీ మనం ఎండబెట్టుకోవాలి కదండి. అత్తయ్య ఏమో దుర్వేస్కి వెళ్ళాలని చెప్పేసి రెడీ అయ్యారు, చక్కగా చేతులు ఇలా పెట్టేసుకొని వడియాలను ఎండబెడుతూ ఉంది. మా వారు చింతాకు కొనుక్కొని వస్తానని చెప్పారండి, తీసుకొని
అది డిక్కీలో పెట్టారు, మగ్గిపోయిందనమాట. అయితే నేను పారేస్తానేమో అని చెప్పేసి అత్తయ్య చింతాకును అలాగా ఎండబెట్టారనమాట. ఇంకా చాలామంది ఏంటంటే మీది దోశలు పోసే పెన్నం ఎక్కడ తీసుకున్నారు అని అంటూ ఉన్నారు. ఇది కరెక్ట్గా 16-17 ఏళ్ళు అయిందండి ఈ పెన్నం తీసుకొని. అలాంటి క్వాలిటీ పెన్నాలు ఎక్కడైనా దొరుకుతాయేమో అని నంద్యాలలో ప్రతి చోట అడిగాను అనమాట. కానీ అవి ఉండట్లేదండి. బీడు పెన్నాలని కొంచెం అవి చాలా పలసగా ఉంటున్నాయి, దోశలు అంత పెద్దగా రావట్లేదు. అందులో కొంచెం కాస్ట్వి చాలా బాగా వస్తున్నాయండి, అంటే ఇంకా కొంచెం మందానివి. అయితే నేను తీసుకున్నటువంటి అంతే మందంతో ప్రిస్టేజ్ కంపెనీలో ఇచ్చాడండి. సరే ఇది మా ఫ్రెండ్ వాళ్ళకి కావాలి అని చెప్పేసి తీసుకున్నాను. ఇదైతే 1500 పడిందండి, 1500-1600 పడిందండి. కానీ పెన్నం అయితే చాలా మందంగా ఉంది, చాలా బరువుగా కూడా ఉందండి. ఎందుకంటే మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా, నాలాంటి పెన్నాలు దొరకడం అయితే ఇప్పుడు దొరకట్లేదు. ఆ తర్వాత రైస్ కుక్కర్ తెచ్చుకుందాము. మా వారికి రోజు ఉదయాన్నే 1 గ్లాసు బియ్యంని మనం వండాలి కదండి, రోజు కొంచెం వాడిపోవడం అలా జరుగుతుంది. రైస్ కుక్కర్లో పెడతాము. చిన్న కుక్కర్ తెచ్చుకుందామని చెప్పేసి 1/2 కేజీ తెచ్చుకున్నానండి. ప్రిస్టేజ్ ఇది వచ్చేసి పానాసోనిక్లో తీసుకున్నానమాట. అయితే ఆ అన్న ఏమంటున్నా అంటే ఇవి స్టీల్ కదమ్మా, కొంచెం రేటు పడింది, 4900 ఏమో చెప్పారండి. 2 స్టీల్ బౌల్స్ వచ్చాయి. అలాగే కింద ప్లేట్ వేయడానికి రంధ్రాల ప్లేట్ ఒకటి ఇచ్చారు. ఇంకా మనకు ఒక స్పూన్ అయితే ఇచ్చారనమాట. సో ఇంక ఇప్పుడైతే ఇది ఈరోజు ఖచ్చితంగా వండుతాము అని చెప్పేసి చూద్దాము. నాకైతే రైస్ కుక్కర్ది పెద్ద ఇష్టం లేదండి, నేను ఎప్పటి నుంచో రైస్ కుక్కర్లు వాడట్లేదనమాట. మా ఇంట్లో గిన్నెలు ఉన్నాయి కానీ నేను వండుకోవట్లేదండి. కానీ ఇప్పుడు తప్పలేదు. ఇంకా ఎప్పుడు బియ్యం కడిగినా కూడా నేనైతే ఫేస్కి లాగా కడుక్కుంటూ ఉంటానండి. కొంచెమైనా గ్లో వస్తుంది. అందులో మనకి ఏదైనా కొంచెం మంగులాగా ఉంటే కూడా బియ్యపు నీళ్ళకి చాలా బాగా పోతుందండి. అయితే కుక్కర్లో మనం అన్నం పెట్టేటప్పుడు కంపల్సరీగా కింద ప్లేట్ వేయండి అమ్మా, 1కి 2 ఎసరు మాత్రమే పోసుకోండి అని చెప్తూ ఉన్నాడు. సరే గిన్నె పెట్టేటప్పుడు కింది భాగం కూడా మొత్తం అంతా తుడిచి అలాగా పెట్టేశాను, ఆన్ చేసేసాను అనమాట. ఇంకా ఆ తర్వాత చాలామంది మీ రొట్టెల పెన్నం చాలా మందంగా ఉంటుంది కదా అని అంటూ ఉంటారండి. సో ఇవన్నీ నేను మామూలుగా నంద్యాలలో జ్యోతి స్వరూప్ అనే షాప్లో తీసుకున్నానండి. ఈ రొట్టెల పెన్నం కూడా మా అక్క కోసం తీసుకొని వచ్చానమాట. ఇంకా వడియాలు వేయించుకుందాము. వడియాలు పెట్టినాక మరుసటి రోజు ఖచ్చితంగా వడియాలు వేయించుకుంటామండి. అవి పచ్చి పచ్చిగా ఉండేటప్పుడు తినడం కూడా నాకు చాలా బాగా ఇష్టం అనమాట. సో వడియాలు వేయించాను. అందులో ఉదయము బేళ్ళ పులుసు రొట్టె చేశానండి. మెయిన్గా ఏంటంటే ఈ ఎండాకాలము పెసరపప్పు, బేళ్ళ పులుసు, రాగి సంకటి ఇట్లాంటివి మాత్రమే చేసుకుంటాం కదా. మీరు కూడా అంతే కదండి. ఎండాకాలంలో ఇంకా వెరైటీగా ఏ టిఫిన్స్ చేస్తారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా చూడండి వడియాలు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. సింపుల్గా చేసేసుకోవచ్చు. ఒక పడి బియ్యానికి చాలా వడియాలు అవుతాయండి. అందులో మనం కొంచెం ఆయిల్ వేసేసుకున్నా కూడా ఇట్లాగా బాగా వేయించుకోవచ్చు అనమాట. అదే చుట్టలైతే దండిగా ఆయిల్ వేసుకోవాలని చెప్పేసి అత్తయ్య ఎప్పుడు గవ్వలే పెడతారండి. మల్లె పువ్వులు లాంటి వడియాలే పెట్టుకుందాం అంటారనమాట. సో చాలా బాగా కుదిరాయి విజయ. ఫస్ట్ చేసినప్పుడు ఉప్పు తక్కువైంది అన్నారండి. లేదు అత్తయ్య నువ్వు తినండి చూడండి అంటే ఇప్పుడు సరిపోయిందని అంటూ ఉన్నారు. సాయంత్రం పూట జస్ట్ ఒక ప్లేట్లో అట్లాగా వేసేసుకొని తింటూ ఉంటారనమాట. అన్నం కూడా చక్కగా అయిందండి. ఈరోజు మా ఇంటి వంటలు వచ్చేసి బేళ్ళ పులుసు, అంటే మునక్కాయలు వేసేసి చేసుకుంటే సగము శనగపప్పు సగం కందిపప్పుతో సూపర్గా ఉంటుందండి. అన్నంలోకి వాటిలోకి వడియాలు, ఊర మిరపకాయలు, కాసింత కొత్తగా దంచినటువంటి మామిడికాయ చట్నీనో ఇట్లాగా వేసేసుకొని తింటే చాలా బాగుంటుందండి. చూసారు కదండి, హడావిడిగా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అయితే షేర్ చేశాను. మల్లె పువ్వులు లాంటి వడియాలు సింపుల్గా ఈజీగా పెట్టుకోవచ్చు, సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి. ఇంకా వాటితో పాటుగా నింపుడుకాయ ఇలాగ చేసుకున్నామనుకో 2-3 రోజులైనా చెక్కు చెదరదు. పప్పన్నంలోకి సూపర్గా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అలాగే నేను తీసుకున్నటువంటి ఐటమ్స్ ఎలా ఉన్నాయి, ఇంకా అలాగే ఎంతమంది రైస్ కుక్కర్లో అన్నం వండుతున్నారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.